హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా మంచి మంచి రెసిపీస్ యొక్క వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం 1 కప్ బాదం, 1 కప్ తెల్ల నువ్వులు, 1 కప్ పల్లీలు అండ్ 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి, అన్ని ఈక్వల్ క్వాంటిటీలో. నెక్స్ట్ మనం 1 కప్ బెల్లం తీసుకోవాలి. నెక్స్ట్ మనం మెల్ట్ చేసుకున్న నెయ్యి 1/2 కప్ తీసుకోవాలి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన కడాయి పెట్టి ఇప్పుడు అందులో మనం 1 కప్ బాదం తీసుకున్నాం కదా, ఆ బాదం కడాయిలో వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదం కాలకుండా చూసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాదం ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టి అందులో మనం పల్లీలు వేసుకొని ఈ పల్లీలు కూడా సేమ్ మనం బాదం ఎలా డ్రై రోస్ట్ చేసుకున్నామో అలానే డ్రై రోస్ట్ చేసుకొని ఇలా కాలకుండా దోరగా వేయించుకొని మనం బాదం వేసిన బౌల్లోనే పల్లీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అదే కడాయిలోనే మనం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. వీటిని తెలుగులో అవిసె గింజలు అంటాం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్లేము. ఇప్పుడు ఇలా చిటపట్లాడిన తర్వాత వీటిని కూడా మనం అదే బౌల్లో తీసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం అదే కడాయి పెట్టి ఇప్పుడు అందులో తెల్ల నువ్వులు తీసుకున్నాం కదా 1 కప్, ఆ తెల్ల నువ్వులు అందులో వేసుకోవాలి. నువ్వులు త్వరగా కాలిపోతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని వీటిని కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కాలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం వీటిని కూడా అదే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ మనం ఒకే బౌల్లో వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కింద నుంచి పైకి వీటిని అంతా మనం అలానే ఉంచాలి, కొంచెంసేపు చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని. నెక్స్ట్ మనం ఒక సాస్ ప్యాన్ లాంటిది తీసుకొని అందులో మనం తీసుకున్న బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలో 1 కప్ బెల్లంలో 1/2 కప్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆన్ చేసుకొని. ఇప్పుడు ఈ బెల్లం అంతా మెల్ట్ అవ్వాలి. చూడండి, ఇలా మెల్ట్ అవుతుంది కదా, ఇలా మెల్ట్ అయ్యి చూడండి ఇది సిరప్ లాగా ప్రిపేర్ అవ్వాలి. మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, బెల్లం సిరప్ లాగా. చూడండి ఇది ప్రిపేర్ అవుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సిరప్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లార్చుకుంటే కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిపోయాయి. జార్లో వేసుకొని మిక్సీ జార్లో మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా. ఇప్పుడు నేను పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, నేను చాలా ఫైన్గా కాకుండా కొంచెం లావుగానే పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ ఇప్పుడు మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జార్లో నుంచి. ఇది జార్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మెల్ట్ చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి మనం ఆ పౌడర్లో వేసుకోవాలి. ఆ 1/2 కప్ నెయ్యి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనం చూడండి నేను మొత్తం 1/2 కప్ మొత్తం వేసేసాను నెయ్యి అందులోనే. ఇప్పుడు మనం ఈ నెయ్యి అంతా ఈ పౌడర్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఈ పౌడర్ అంతా ఇలా ఉండలు కట్టకుండా బాగా పౌడర్ మిక్స్ చేసేసాను. చూడండి, ఇప్పుడు ఇది మనం ఇలా చేసినప్పుడు
ఇలా ఉండలాగా రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు. కావాలంటే మీరు ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా రాకపోతే. నెక్స్ట్ మనం ఇందులోనే ఇప్పుడు సిరప్ ప్రిపేర్ చేసి చల్లార్చుకున్నాం కదా, అదే సిరప్ మనం ఇలా వడగట్టుకుంటూ వేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే అందులో పడకుండా నేను దీన్ని ఇలాగా వడగట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ సిరప్ అంతా చూడండి మిక్స్ అయింది. ఇప్పుడు నేను చేతికి నెయ్యి రాసుకొని ఇలా కొంచెం కొంచెం మనకు ఏ సైజు లడ్డు కావాలో అంత తీసుకొని మనం లడ్డులాగా చేసుకొని పెట్టుకోవాలి ప్లేట్లో. చూడండి చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ అయ్యింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చేసి చూడండి మీరు కూడా. కోసం ఎంతో హెల్దీ పీనట్ లడ్డు తీసుకొచ్చాను. ఇది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, నీరసం ఉన్న వాళ్ళకి, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా బాగా పనిచేస్తుందండి. ఈ లడ్డు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం పల్లీలు తీసుకొని కడాయిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయిన తర్వాత ఎండు కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం పల్లీలు పొట్టు తీసుకొని అందులో పుట్నాల పప్పు యాడ్ చేసి అందులో కొబ్బరి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కిలో పల్లీలకి 1 కిలో బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లంకి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా బెల్లం అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని స్టవ్ మీద పెట్టి ఇలా బాగా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు ఇలానే బాగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత వాటర్లో ఒక డ్రాప్ వేసి చూస్తే మనకు ఇలా ఉండలాగా వచ్చే వరకు మనం ఆ బెల్లంని కరిగించుకొని పాకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పు ఇంకా కొబ్బరి మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే పాకంలో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి వేసి ఆ నెయ్యి అంతా బాగా గ్రీస్ చేయాలి ప్లేట్కి. ఇప్పుడు ఆ ప్లేట్లో ఈ మిక్స్చర్ వేసుకొని వేడివేడిగా ఉండలు చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చేసుకోవాలి. యాక్చువల్గా ఒక చేత్తో రాదు. నేను ట్రై చేశాను కానీ నాకు రాలేదు. ఇలా ట్రై చేస్తే చేతులు కాలిపోతున్నాయి కాబట్టి నేను చేయలేకపోయాను. కాబట్టి మా అత్తయ్య చేశారు. చూడండి యాక్చువల్గా ఇది ఇలా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసి లడ్డులాగా చేయాలి. చూడండి ఇలా చేసుకోవాలి. ఎంతో హెల్దీ అయిన
ప్రోటీన్ లడ్డు రెడీ అయ్యిందండి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా హెల్దీ ఇది. హిమోగ్లోబిన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ హైదరాబాద్ చార్మినార్ దగ్గర చాలా ఫేమస్ అండి. ఈ రెసిపీని ఖజూర్ లేదా లౌజ్ అంటారు. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా మంచి మంచి రెసిపీస్ యొక్క వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇప్పుడు మనం ఈ రెసిపీ క్రిస్పీ ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఫస్ట్ మనం మైదా పిండి తీసుకొని 500 గ్రామ్స్ మైదా పిండి తీసుకోవాలి, 1/2 కిలో. ఇది మనం జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు చక్కెర 300 గ్రామ్స్ చక్కెర తీసుకొని మనం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 30 బాదం గింజలు తీసుకొని ఇలా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1/2 స్పూన్ కుకింగ్ సోడా ఇంకా 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం 5 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం 1/2 కప్ మనం ఆయిల్ తీసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మైదా పిండిలో మనం రఫ్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్, చక్కెర, అది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రవ్వ వేసుకోవాలి, బాంబే రవ్వ. ఇలా నేను చూపించిన క్వాంటిటీస్లో వేసుకుంటే కరెక్ట్గా క్రిస్పీగా ఇంకా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ అందులో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కుకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, మీ దగ్గర వేరే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే కూడా అవి చాప్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి, 5 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కుకింగ్ ఆయిల్ తీసుకున్నాం కదా, సన్ఫ్లవర్ ఆయిల్, ఆ సన్ఫ్లవర్ ఆయిల్ అందులో వేసుకోవాలి. మీ దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రం యూస్ చేయకండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కింద నుంచి పై వరకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీ అనేది క్రిస్పీగా ఇంకా టేస్టీగా వస్తుంది. చూడండి, నేను మిక్స్ చేసేలాగా మీరు కూడా ఇలా మిక్స్ చేసుకోండి. నేను మొత్తం ఇలా మిక్స్ చేసేసాను. చూడండి, అన్నీ బాగా కలిసిపోయాయి ఇంగ్రీడియంట్స్ అంతా. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మనం దీని చేతిలో ఇలా తీసుకొని ఇలా చేస్తే ఇలా ఉండలాగా వస్తే పర్ఫెక్ట్గా మనకు మిక్స్ అయినట్టు. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయాయి ఇవి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో అంత క్వాంటిటీలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, నేను మొత్తం మిక్స్ చేశాను చపాతీ పిండిలాగే. చూడండి, మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదా నెయ్యి అన్నా వేసుకోవచ్చు. ఏం వేసుకోకపోయినా పర్లేదు.
ఇప్పుడు నేను దీన్ని ఒక 10 మినిట్స్ వరకు అలానే సైడ్కి పెట్టేస్తాను. చూడండి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం దీనిపైన ఒక లిడ్ పెట్టుకొని దీన్ని 10 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ పిండిని సపరేట్గా పోర్షన్స్ లాగా చేసుకోవాలి. చూడండి నేను కొంచెం పిండి తీసుకొని దీన్ని నేను ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఒక పోర్షన్ లాగా చేసుకున్నాను. ఇలా మనం పోర్షన్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీ పీట మీద ఇలా పిండిని వేసుకొని ఇలా మనం డస్ట్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు మనం ఈ పోర్షన్ తీసుకొని మనం నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలానే రోల్ చేసుకోవాలి. చూడండి నేను నార్మల్ చపాతీ లాగే రోల్ చేసుకుంటున్నాను. కానీ మనం దీన్ని పల్చగా రోల్ చేయకూడదు, మనం కొంచెం లావుగానే రోల్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం ఈ సైజులో ఉండాలి లావుగా. ఇప్పుడు మనం దీన్ని నైఫ్ తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి లైన్స్ లాగా. దీన్ని మొత్తం ఇలానే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఖజూర్ పర్ఫెక్ట్గా డైమండ్ షేప్లో వస్తాయి. చూడండి ఇలా నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. నేను క్రాస్గా కట్ చేసిన తర్వాత చూడండి ఇవన్నీ డైమండ్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేసాయి. చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ మిగిలిన పిండి అంతా ఇలానే చపాతీ లాగా రోల్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుని ఇప్పుడు వీటినన్నిటిని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి, సపరేట్ ప్లేట్లో. చూడండి ఈ ఖజూర్ అనేవి ఇలా డైమండ్ షేప్లో ఇంత థిక్గా ఉండాలి. ఇప్పుడు వీటినన్నిటిని నేను ప్లేట్లో తీసుకుంటున్నాను సపరేట్గా. మనం ఇలా వీటినన్నిటిని ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇలాగా నెక్స్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిని ఆయిల్లో ఇలా సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్లో టీ టైంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పండగలకి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి ఈ వంటకాన్ని ట్రై చేయండి. చూడండి ఇవి ఒక సైడ్ కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం వీటిని నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్ బాగా. చూడండి ఇప్పుడు ఇవి బాగా కుక్ అయ్యాయి, ఈ కలర్లో రావాలి. మనం ఇలా వచ్చిన తర్వాత మనం సపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి. చూడండి ఎంతో క్రిస్పీగా ఉంటాయండి, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ఈ రెసిపీని ఖజూర్ లేదా లౌజ్ అని కూడా అంటాం. ఇది హైదరాబాద్లో చార్మినార్ దగ్గర చాలా ఫేమస్ అండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈసారి పండగకి ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎంతో క్రిస్పీగా ఉంటుంది. ఈసారి పండగకి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.